నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. స్థలం ఏఐటీయూసీ ఆఫీస్, నారాయణగూడ, హైదరాబాద్. ఆటో డ్రైవర్ల సంఘాలతో రవాణా శాఖ మంత్రి చర్చలు సఫలం. తేదీ 20/2/2025న తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ సంఘాల జేఏసీ నాయకులతో రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాం గారి సమక్షంలో ఆటో సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ చర్చల్లో భాగంగా ముఖ్యంగా గత సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు అనేకమైన ఆందోళనలు చేసిన పిదప రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలుకై అనేకమైన ఆందోళనలు చేయడం జరిగింది. గత సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆటో సంఘాలతో పలుదఫాలుగా సమావేశాలు నిర్వహించి ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేశారు. తేదీ 20/2/2025 రోజున అధికారికంగా మంత్రి గారు ఆటో సంఘాలతో చర్చలు జరిపి న్యాయమైన సమస్యలు పరిష్కారం చూపారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న 12,000 రూపాయల వీలును చూసుకుని ప్రభుత్వ వెసులుబాటు ప్రకారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆటో రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటుకి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అదేవిధంగా ఈ బోర్డుకు ఏర్పాటుకు లేబర్ కమిషనర్ మరియు రవాణా శాఖ కమిషనర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, మూడోది ఏదైతే 5 లక్షల గతంలో ఉన్నటువంటి ప్రమాద బీమా దాన్ని కొనసాగింపుగా ఇప్పటికే 5 నెలలు అయింది. దాన్ని తక్షణమే రెన్యువల్ చేసి డబ్బులు కట్టి మరణించినటువంటి కుటుంబాలను ఆదుకోవాలి. ప్రమాదంలో మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్లో మాట్లాడడం జరిగింది. ఇకపోతే అనేక మంది ఆటో కార్మికులు ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పి మేము జేఏసీగా డిమాండ్ చేసినాం. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు, నిన్న చర్చలు జరిగిన హామీలు అమలు చేయని ఎడల యథావిధిగా మా పోరాటం ఆటో కార్మికుల పక్షాన నాయకులుగా ప్రభుత్వం పైన ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన హామీకి మాత్రమే స్వాగతిస్తున్నాం. ఒకవేళ ఈవేళ అమలు చేయకపోయినా 12,000 రూపాయల వల్లనే మొత్తం యావత్ ఆటో రంగం అంతా కుప్పకూలిపోయింది వాళ్ళ వ్యాపారం లేక. కాబట్టి ఆ 12,000 ప్రధానమైన అంశం కనుక అది అమలు చేయని ఎడల మళ్ళీ మా పోరాటం కొనసాగుతుందని చెప్పి మీడియా ద్వారా మేము మా కార్మికులకు, ప్రజానీకానికి తెలియజేస్తున్నాం.